హలో మిత్రమా, ఈ వీడియోలో మనము ఆర్టికల్స్ గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఆర్టికల్స్ గురించి మీరు ఎలా తెలుసుకుంటారంటే, ఇక్కడ చూడండి, ఏ డాక్టర్ అంటానికి ది డాక్టర్ అంటానికి మధ్య తేడా ఏంటి? అసలు డాక్టర్ అనేది ఒక నౌను. ఆ డాక్టర్ ముందు ది యూజ్ చేసినప్పుడు ఈ డాక్టర్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ యూజ్ చేసినప్పుడు ఇదే డాక్టర్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే మీనింగ్స్ మనము ఈ వీడియోలో మీరు క్లియర్‌గా తెలుసుకుంటారు. అంతేగాకుండా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్‌కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్‌కి, ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్‌లో కూడా ఈ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంటు. అంటే ఇందులో మనము కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కూడా చూస్తాము. అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకుంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ వీడియోని ఒక సీక్వెన్స్ ఆర్డర్‌లో నేను పెడుతున్నాను. బ్రెనన్ మార్టిన్ బుక్‌లో ఉన్న సీక్వెన్స్‌ని ఫాలో అవుతున్నాను. అదే సీక్వెన్స్‌లో మీరు వీడియోస్ చూస్తూ ఉండండి. నేను చూస్తే ఫస్ట్ వీడియోకి 6000 దాకా మనకి వ్యూస్ వచ్చాయి. సెకండ్ వీడియోకి ఒకేసారి 500కి పడిపోయింది. అంటే నేనేం అర్థం చేసుకోవాలి? మనకి ఇంట్రెస్ట్ మొదట్లో ఉంటుంది గానీ దాన్ని చివరి వరకు సస్టైన్ చేయట్లేదు. చివరి వరకు సస్టైన్ చేస్తేనే మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలరు. మీరు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలరు. కాబట్టి ట్రై టు పుట్ యువర్ సెల్ఫ్ టు బి రెగ్యులర్ ఇన్ వాచింగ్ వీడియోస్. సో థ్యాంక్ యూ. మనము వీడియోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఇక్కడ మనకి ఆర్టికల్స్ అనే టాపిక్ ఉంది. ఆర్టికల్స్‌లో మనకి 3 ఆర్టికల్స్‌లా కనిపిస్తా ఉంటాయి ఎప్పుడు. ఏ అని, యాన్ అని, ది అని. వీటిని 2 కేటగిరీగా డివైడ్ చేశారు. ఇండిఫినేట్ ఆర్టికల్. ఇండిఫినేట్ ఆర్టికల్‌లో ఏ వస్తుంది, యాన్ వస్తుంది. డెఫినేట్ ఆర్టికల్‌లో మనకి ది వస్తుంది. ఇక్కడ ఇండిఫినేట్ ఆర్టికల్ ఏని గాని, యాన్ గాని యూజ్ చేసినప్పుడు మనం ఎలా వాటిని అర్థం చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అదేంటో చూడండి. ఇప్పుడు ఒక పర్సన్ ముందు ఏ పెడితే మనం ఎలా మాట్లాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాక్టర్. ఏ డాక్టర్ అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? ఎనీ డాక్టర్ అని మీనింగ్ మనం అర్థం చేసుకోవాలి. ఏ టీచర్. నువ్వు ఏ టీచర్ అంటే అక్కడ ఎనీ టీచర్. ఏ స్టూడెంట్ అక్కడ ఎనీ స్టూడెంట్. యాన్ యూనియన్ అది ఎనీ యూనియన్ అని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఏని గాని, యాన్ గాని మనం యూజ్ చేస్తే ఎనీ అనే మీనింగ్‌తో మనము మాట్లాడాలి. ఎనీ అంటే అన్‌క్లియర్, జనరల్, అంతే కదా! మనకి మీనింగ్ వస్తుంది. సో ఇలా ఒక నౌన్‌ని మనం సంబోధించినప్పుడు మీరు ఇండిఫినిట్ ఆర్టికల్స్ యూజ్ చేయాలి. అలాగే డెఫినిట్ ఆర్టికల్‌ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఇక్కడ చూడండి. హీ సా ది డాక్టర్. మీనింగ్ ఏంటి? పర్టిక్యులర్ డాక్టర్. పర్టిక్యులర్‌గా పలానా డాక్టర్‌ని అతను చూశాడు. కనీసం అతని పేరైనా తెలుసుంటది. అతని యొక్క డిపార్ట్‌మెంట్ అన్నా తెలిసుంటది. డెంటల్ డాక్టరా? ఐ డాక్టరా? ఓకే. ఇలాగా తెలుస్తుంటది. సో, ఏదైనా పర్టిక్యులర్‌గా మాట్లాడితే దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా పర్టిక్యులర్‌గా మనం మాట్లాడితే దీన్ని మనం యూజ్ చేస్తాం. మరి ఏ యాన్ అంటే నాట్ పర్టిక్యులర్. ఏ యాన్‌ని నాట్ పర్టిక్యులర్. సో, అదనమాట. మనం ఏని గాని, యాన్ గాని, దీన్ని గాని యూజ్ చేసే ప్రక్రియ. సో, ఇక్కడ ఏని, యాన్‌ని మనము ఎప్పుడు యూజ్ చేయాలి? వేటి ముందు యూజ్ చేయాలంటే సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు మనము ఏని, యాన్‌ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. బుక్ అనేది ఉంది. బుక్. బుక్‌ని మనం కౌంట్ చేయగలము కాబట్టి కౌంటబుల్ నౌన్. బుక్ అనేది ఒకటే ఉంది కాబట్టి సింగులర్ నౌన్. అలాగే ఆరెంజ్ ఉంది. ఆరెంజ్‌ని మనం ఎన్ని ఆరెంజెస్ ఒకవేళ పరిచేస్తే నీ ముందు ఇస్తే 10 ఆరెంజెసా, 10 ఆరెంజెసా లేకపోతే ఒక 20, 30 నువ్వు చెప్పగలవు. సో, కౌంటబుల్ నౌన్ యాస్ వెల్ యాస్ ఒక్క ఆరెంజే ఉంది ఇక్కడ. కాబట్టి సింగులర్ నౌన్. అలాగే గర్ల్స్‌ని మనం కౌంట్ చేయగలము. అలాగే ఇక్కడ గర్ల్ అన్నాడు కాబట్టి సింగులర్. సో, సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు మనము ఏ గాని, యాన్ గాని మనం పెట్టాలి. డెఫినెట్ ఆర్టికల్ దీని మటుకు నువ్వు సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు పెట్టొచ్చు. ఫ్లోరల్ కౌంటబుల్ నౌన్ ముందు పెట్టొచ్చు. అలాగే అన్‌కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా
మీరు పెట్టచ్చు. మీరు ఈ వీడియోకి వచ్చే ముందు ఒక్కసారి ప్రీవియస్ వీడియోలో నౌన్స్ టాపిక్ని చూసి రండి. నౌన్స్ టాపిక్ మీకు డే 2 కానీ డే 3లో కానీ ఉంటుంది. ఆ నౌన్స్ టాపిక్ చూసి వస్తే ఇక్కడ నేను సింగులర్ కౌంటబుల్ నౌన్ అని అంటున్నాను, ఫ్లోరల్ కౌంటబుల్ నౌన్ అని అంటున్నాను, అన్కౌంటబుల్ నౌన్ అంటున్నాను. ఈ టర్మినాలజీ మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ది బుక్ సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు యూజ్ చేసాం, ది బుక్స్ ఫ్లోరల్ నౌన్ ముందు యూజ్ చేసాం, ది మిల్క్ అన్కౌంటబుల్ నౌన్ ముందు కూడా మనం యూజ్ చేసాము. సో అన్కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించడానికి వీలు లేనిది. మిల్క్ ఉంది, షుగర్ ఉంది, సాల్ట్ ఉంది, వీటిని మనం కౌంట్ చేయగలం, కౌంట్ చేయలేం. బట్ బుక్స్ని కౌంట్ చేయగలము, పెన్స్ని కౌంట్ చేయగలము, మెన్, గర్ల్స్ వీళ్ళందరినీ మనం కౌంట్ చేయగలము. సో దాన్ని మనము కౌంట్ చేసే నౌన్స్ని కౌంటబుల్ నౌన్ అని, కౌంట్ చేయని నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అని మనం అంటాము. సో అయితే ఇక్కడ ఏని యూజ్ చేయాలా, యాన్ని యూజ్ చేయాలా, ఆ రెండింటిని ఏ సందర్భంలో మనం యూజ్ చేయాలి, ఫస్ట్ ఏని ఎప్పుడు యూజ్ చేయాలి అనే ఒక దానికి ఇక్కడ ఒక మీనింగ్ ఇచ్చాడు. ఏని ఎప్పుడు యూజ్ చేయాలంటే ఏ ఆర్ యాన్ ఈజ్ డిటర్మైన్ బై సౌండ్ని బట్టి మనం ఏ యూజ్ చేయాలా, యాన్ని యూజ్ చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పమంటున్నాడు అంటే చూడండి, యాస్, ఎనిమీ, ఇంక్ స్టాంప్, ఆరెంజ్, అంబ్రెల్లా, అవర్, ఆనెస్ట్, ఎయిర్. మనకి యాస్, ఇక్కడ యాస్ అనే వర్డ్లో మనకి ఫస్ట్ ఏ సౌండ్ వస్తుంది, ఏ. ఎనిమీలో మనకి ఫస్ట్ ఏ సౌండ్ వస్తుంది, ఏ. ఇంక్ స్టాంప్ ప్యాడ్లో మనకి ఏమొస్తుంది, ఈ. ఆరెంజ్లో ఆ వస్తుంది, అంబ్రెల్లా ఆ, అవర్ ఆ, ఆనెస్ట్ ఆ, ఎయిర్ ఏ. సో ఇక్కడ ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న సౌండ్స్ అన్నీ మనము ఓవెల్ సౌండ్స్ అంటాం. ఈ ఓవెల్ సౌండ్స్ అదే ఇంగ్లీష్లో అయితే ఏ, ఈ, ఐ, ఓ, యు ఈ సౌండ్స్తో ఒక అక్షరము పలికినప్పుడు, ఈ సౌండ్స్తో ఒక అక్షరం ఈ సౌండ్స్తో ఒక పదము బిగిన్ అయినప్పుడు దాని ముందు మనం యాన్ ఉంచాలి. కాకపోతే ఇక్కడ అవర్, ఆనెస్ట్, ఎయిర్ ఇవి హెచ్తో బిగినాయి. హెచ్ అంటే మనకి ఇక్కడ ఏంటి, కాన్సోనెంట్ లెటర్. మనకి ఓవెల్స్ ఏంటి, ఏఈ, ఐఓయు కదా. సో హెచ్ అంటే అవర్ ఉంది, అవర్లో హెచ్ అనేది సైలెంట్ అనమాట, ఆనెస్ట్లో హెచ్ సైలెంట్ అనమాట, ఎయిర్లో హెచ్ సైలెంట్ అనమాట. కాబట్టి మనము వాటిని హెచ్ పలకము, ఆగా పలుకుతాం. కాబట్టి అది కూడా మనము ఓవెల్ లెటర్తో బిగిన్ అయిందని మనం కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి అది యాన్ అవర్, యాన్ ఆనెస్ట్ మ్యాన్, యాన్ ఎయిర్ అని మనము పిలుస్తూ ఉంటాం. సో అదనమాట. సో క్లియర్గా నోట్ ఏంటి, ఇక్కడ ఏదైనా ఒక వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది, ఈ వర్డ్ ముందు యాన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన నౌను సింగులర్ అయి ఉండాలి, తర్వాత కౌంటబుల్ అయి ఉండాలి, తర్వాత అది ఓవెల్ లెటర్ సౌండ్తో బిగిన్ అవ్వాలి. ఓవెల్ లెటర్ సౌండ్తో, దాని ఉచ్చారణ ఓవెల్ లెటర్ సౌండ్తో బిగిన్ అవ్వాలి. ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తే దాని ముందు మనము యాన్ పెట్టచ్చు. సో యాన్ యాపిల్, ఇది సింగులర్. యాపిల్స్ ఒకటి, యాపిల్స్ అనేవాళ్ళు లేదు, యాపిల్ ఇచ్చాడు కాబట్టి సింగులర్. కౌంటబుల్, యాపిల్స్ని మనం కౌంట్ చేయగలం బ్రహ్మాండంగా. అలాగే ఓవెల్ లెటర్, సో యాపిల్లో యాపిల్ ఏ పలుకుతుంది కాబట్టి యాన్ యాపిల్. అలాగే మనము ఏని ఎప్పుడు చూస్తాం, ఏని ఎలా పెట్టాలి, సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై అవుతుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బాయ్ ఉంది. సో బాయ్ని ఫస్ట్ మనం సింగులరా కాదా అని చూసుకోవాలి. బాయ్స్ అని చెప్పట్లేదు కాబట్టి సింగులరే. బాయ్స్ని మనం కౌంట్ చేయగలమా, కౌంట్ చేయగలము. సో ఏ పెట్టడానికి మనము ఇందాక ఓవెల్ లెటర్ అన్నాను కదా, ఇక్కడ కాన్సోనెంట్ లెటర్ సౌండ్ ఇక్కడ మనకి రావాలి. సో చూద్దాం, బాయ్ అనేది ఫస్ట్ సింగులర్ అయిపోయింది, తర్వాత కౌంటబుల్ అయింది. ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ సౌండ్ ఏమొస్తుంది,
కాన్సోనెంట్ వస్తుందా, ఓవెల్ వస్తుందా మనం చూసుకోవాలి. సో ఓవెల్లో ఏఈ, ఐ, ఓ, యు ఈ సౌండ్స్ రాకుండా ఇంకేది వచ్చినా అది కాన్సోనెంటే. సో బాయ్, బా వస్తుంది. సో బా అంటే కాన్సోనెంటే కదా, ఏఈ, ఐఓ సౌండ్ ఏది రాట్లా. సో కాన్సోనెంట్ లెటర్ సౌండ్తో బాయ్ అనే వర్డ్ బిగిన్ అవుతుంది. అలాగే అది సింగులర్ కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏ బాయ్, ఏ రెయిన్డీర్, అలాగే ఏ ఉమెన్, ఏ యాడ్, ఏ హార్స్, ఏ హోల్. అలాగే ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్, ఏ యూరోపియన్, ఏ ఈవ్, యాన్ యూనికాన్, ఏ యూస్ఫుల్ ఆర్టికల్. ఎందుకంటే ఇక్కడ చూడండి, బికాజ్ ఇవి యు, యు, ఈ, యు ఇవి ఓవెల్ లెటర్తో బిగిన్ అయినప్పటికీ వాటి సౌండింగ్ ఎలా ఉంటుంది, కాన్సోనెంట్ లెటర్ సౌండ్ ఉంటుంది. కాబట్టి చూడండి, యూనివర్సిటీని మనము యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీని మనము యూతో పలుకుతాం, యూనివర్సిటీ అది యూనివర్సిటీ కాదు. యూనియన్ ఉంది, అది కూడా యూనియన్లో కూడా అది యూగా పలుకుతాం కానీ మనము ఊగా పలకము. కాబట్టి ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్, ఏ యూరోపియన్. అలాగే 1 రూపీ నోట్, ఏ 1 రూపీ నోట్. 1ని మనము ఎప్పుడైనా కానీ 1ని వాతో పలుకుతాం. వా అంటే ఏంటి, కాన్సోనెంట్ లెటర్. ఓతో పలకం, ఒన్ అనం, 1 అంటాం. సో ఏ 1 రూపీ నోట్, ఏ వన్ ఐడ్ మ్యాన్. కాబట్టి మనము ఏని యూజ్ చేయాలి. సో అలాగే కొంతమంది నెగిటివ్ స్పీకర్స్ ఎలా మాట్లాడతారు, ఈ హెచ్ సైలెంట్ హోటల్లో అది ఒక్కోసారి ఎలాగైనా మనకు స్ట్రెస్ చేసినప్పుడేమో యాన్ హోటల్ అంటారు, స్ట్రెస్ చేయనప్పుడు ఏ హోటల్ అంటారు. అలాగే హిస్టారికల్ కూడా యాన్ హిస్టారికల్ అంటారు స్ట్రెస్ చేసినప్పుడు. స్ట్రెస్ చేయనప్పుడు ఏని మనం యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏ అండ్ బోత్ ఆర్ కరెక్ట్ టు యూజ్ టు రిఫర్ హోటల్ అండ్ హిస్టారికల్ నౌన్స్. నెక్స్ట్ డెఫినెట్ ఆర్టికల్ దీని ఎప్పుడు యూజ్ చేయాలి. డెఫినెట్ ఆర్టికల్ దీని ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైనా ఒక పర్టికులర్గా ఒక పనిని కానీ ఒక వ్యక్తిని కానీ మనం రిఫర్ చేసినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ని మనం యూజ్ చేయాలి. పర్టికులర్ అనే వర్డ్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి, పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ థింగ్. సో ఇక్కడ చూడండి, ద బుక్ యు వాంట్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రింట్. ఇక్కడ ద బుక్ అనడానికి డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే విచ్ బుక్, ఎలాంటి బుక్ అది, ద వన్ యు వాంట్, నీకు కావాల్సిన బుక్. కాబట్టి నీకు కావాల్సిన అనేది ఒక పర్టికులర్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ద బుక్ అని మనం మాట్లాడుతున్నాం. అలాగే లెట్స్ గో టు ద పార్క్. ఇక్కడ పార్క్ ముందు ది అని ఎందుకు యూజ్ చేసాం, నియర్ పార్క్ కావచ్చు, నీకు తెలిసిన పార్క్ కావచ్చు. ద గర్ల్ క్రైడ్, ఆ గర్ల్ ఆల్రెడీ నీకు తెలిసేమో, సో ద గర్ల్. సో తెలిసిన వాటి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దీని యూజ్ చేయాలి. అలాగే డెఫినెట్ ఆర్టికల్ మనం ఇంకా ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే సింగులర్ నౌన్ రిప్రజెంటింగ్ ఏ హోల్ నౌన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ తీసుకొని మెన్ అందరికీ కంపేర్ చేస్తున్నట్టు, డాగ్ తీసుకొని డాగ్స్ జాతి మొత్తాన్ని మనము కంపేర్ చేస్తున్నట్టు ఇలా మనకు వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ద కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. అన్ని కౌంట్స్ అని మనం అర్థం చేసుకోవాలి. కౌస్ ఆర్ యూస్ఫుల్ యానిమల్స్ అని మనం అర్థం చేసుకోవాలి, అన్ని కౌస్. అలాగే ద హార్స్ ఈజ్ ఏ నోబల్ యానిమల్, ద క్యాట్స్ లవ్స్ కంఫర్ట్. సో ఇలా మనము యూజ్ చేస్తాం. అలాగే ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే బిఫోర్ ప్రాపర్ నేమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్స్ కానీ సీస్ కానీ, అంటే ది పసిఫిక్ అని, ది బ్లాక్ షీ అని. అలాగే రివర్స్ నేమ్స్ ముందు మనం దీన్ని యూజ్ చేస్తాం, ది గంగా, ది నైల్. అలాగే క్యానల్స్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేస్తాం, ది సెజ్ క్యానల్. ఓకే, అలాగే డెజర్ట్స్ ముందు మనం యూజ్ చేస్తాం ఎడార్లు, ది సహారా, ది థార్. అలాగే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ముందు మనము దీన్ని యూజ్ చేస్తాం, ది వెస్ట్ ఇండీస్. అలాగే మౌంటైన్ రేంజెస్ ముందు మనము దీన్ని యూజ్ చేస్తాం, ది హిమాలయ, ది ఆల్ప్స్. సో అలాగే కొన్ని కంట్రీ నేమ్స్ ముందు కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ది ఐరిష్ రిపబ్లిక్, ది యునైటెడ్ కింగ్డమ్, ది యుక్రెయిన్, ది నెదర్లాండ్స్. ఓకే, ఇలాగ మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేస్తాం. అలాగే డెఫినెట్ ఆర్టికల్ని మనము హోలీ బుక్స్ అంటాం.
పురాణాల ముందు మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద వేదాస్, ద పురాణాస్, ఓకే, ద ఇలియడ్, ఓకే. ఇటలీలో ఇదొక గ్రంథం అనమాట. అలాగే ది రామాయణ, ఇలా మనము యూజ్ చేస్తాం. కానీ రైటర్ పేరుతో రాసినప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయము. సింపుల్గా హ్యూమర్స్ ఇలియడ్, వాల్మీకిస్ రామాయణ, ఇలా మనము మాట్లాడతాం. అలాగే ప్రపంచంలో ఉన్న యూనిక్ థింగ్స్ని మనం డినోట్ చేస్తున్నప్పుడు, రిఫర్ చేస్తున్నప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దీన్ని మనం మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ది సన్, యూనిక్ అంటే అది ప్రపంచంలో ఒక్కటే ఉండాలి, వరల్డ్ మొత్తంలో ఒక్కటే ఉండాలి. సన్ ఒక్కటే కదా. సో ది సన్, ది స్కై, ది ఓషన్, ది సీ, ది ఎర్త్, ఇవన్నీ ఒకటే ఉన్నాయి ప్రపంచంలో. అలా ప్రపంచంలో ఏదైనా ఒకటి ఉంటే దాని ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయాలి. అలాగే ఒక్కోసారి మనం చూడండి ప్రాపర్ నౌన్స్ ముందు కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ సీజర్, ద మిస్టర్ రాయ్ అని చెప్పి ద ఇమ్మోర్టల్ షేక్స్పియర్, ఇలా మనం మాట్లాడుతుంటాం. అలా సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి? ఈఎస్టీతో ఎండ్ అవుతాయి, మోస్ట్తో బిగిన్ అవుతాయి. అదే కదా ఇక్కడ ది డార్కెస్ట్, ఈఎస్టీతో మిగిలింది. ది డార్కెస్ట్ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్. అలాగే దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఆఫ్ ఎలిమెంటరీ కెమిస్ట్రీ, ఈఎస్టీతో బిగినింది ది బెస్ట్. ఒక్కోసారి మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం కదా, ది యూజ్ చేస్తాం. మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్, ఓకే, మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్, ఇలాగా. అలాగే అలాగే ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అవి ర్యాంకింగ్ సిస్టంలో మనం యూజ్ చేస్తాం. ఆర్డినల్ అంటే ఫస్ట్ అని, సెకండ్ అని, ర్యాంకింగ్ సిస్టంలో మనం యూజ్ చేస్తాం. హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు అరైవ్. సో ఫస్ట్ అంటే ఆర్డినల్ నెంబర్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ది యూజ్ చేయాలి. అలాగే 9th చాప్టర్, ఓకే, ర్యాంక్, ది. అలాగే బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, హీ కెన్ ప్లే ద ఫ్లూట్, ద గిటార్, ద పియానో, ఓకే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని ఉంటే వాటన్నిటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దీన్ని మనం యూజ్ చేయాలి. అలాగే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలంటే మనం సూపర్లేటివ్ డిగ్రీలో ఎంఫసిస్ కోసం కూడా మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద వెర్బ్ ఈజ్ ద వర్డ్, ద చీఫ్ వర్డ్ అని అర్థం. అలాగే కంపారిటివ్ డిగ్రీలో మనం డెఫినెట్ ఆర్టికల్ని ఎలా యూజ్ చేస్తాం చూడండి. ద మోర్ దే గెట్, ద మోర్ దే వాంట్. ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ ఎర్న్, ఇలా మనం మాట్లాడుతుంటాం. మోర్ ఇలాంటి సందర్భంలో ఈ మోర్ రెండింటి ముందు మనం ది యూజ్ చేయాలి. ద మోర్ యూ గెట్, ద మోర్ యూ వాంట్, ద మోర్ యూ ఎర్న్, ద మోర్ యూ స్పెండ్, ఇలాగ మనం మాట్లాడవచ్చు అనమాట. అలాగే ఇండిఫినెట్ ఆర్టికల్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం? ఇండిఫినెట్ ఆర్టికల్స్ ఏ, యాన్ కదా. ఇవి ఎలా యూజ్ చేస్తున్నామంటే, ఏ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తామంటే, ఒకటి అనే మీనింగ్ వచ్చినప్పుడు ఏని, యాన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, 12 inches మేక్ ఏ ఫూట్, ఒక ఫూట్, ఓకే. నాట్ ఏ వర్డ్, ఒక వర్డ్. ఏ వర్డ్, ఒక వర్డ్. ఏ బర్డ్, వన్ బర్డ్. అంటే ఒకటి అనే మీనింగ్ మీరు మాట్లాడినప్పుడు ఏ కానీ, యాన్ కానీ యూజ్ చేయండి. అలాగే అన్క్లియర్గా మాట్లాడుతున్నప్పుడు, ఓకే, అన్సర్టైన్గా మాట్లాడుతున్నప్పుడు, అన్సర్టైన్ అంటాం మనం దాన్ని. సో ఏ కానీ, యాన్ కానీ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కిషోర్ పేరున్న ఎవరో ఒక అతడు, ఓకే. ఏ కిషోర్ కుమార్, కిషోర్ పేరు చాలామందికి ఉంటుంది, అందులో ఎవరో మనకు తెలియదు, ఎనీ కిషోర్ అని అర్థం, ఓకే. లేకపోతే ఒక్క కిషోర్ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇదే సెన్స్ ఆఫ్ ఎనీ, ఓకే. ఏ పర్పుల్ షుడ్ ఓబే ఈజ్ టీచర్. ఏ సెన్స్ ఆఫ్ ఎనీ అంటే ఒకరిని తీసుకొని అందరితో కంపేర్ చేయటం. ఒక వ్యక్తిని తీసుకొని, వన్ పర్సన్ తీసుకొని అందరితో మనం తీసుకెళ్తేప్పుడు ఏ కానీ, యాన్ కానీ మనం మాట్లాడచ్చు. ఎనీ పర్పుల్ షుడ్ ఓబే హీస్ టీచర్ అని మాట్లాడచ్చు. లేకపోతే ఒక పర్పుల్ టీచర్ని ఒబే చేయాలని మనం మాట్లాడచ్చు. ఏ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్ అంటే అన్ని కౌస్ అని మనము మాట్లాడచ్చు. ఇందాక రూల్ చెప్పాను, ఏ కవ్వ అనొచ్చు, ది కవ్ అని కూడా అనొచ్చు. ది కవ్ అన్నా, ఏ కవ్ అన్నా ఆ జాతి మొత్తానికి అది అన్వయించవచ్చు. అలాగే ఆర్టికల్ని ఎప్పుడు మనము ప్లేస్ చేయకూడదు. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అంటే అసలు ఆర్టికల్స్ యూజ్ చేయని సందర్భాలు ఎప్పుడు యూజ్ చేయకూడదు? నేమ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్, నేమ్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్,
అలాగే అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనము ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఏ షుగర్ అంటల్లా, ఏ గోల్డ్ అంటల్లా, ఏ విజ్డమ్ అంటల్లా, ఏ ఆనెస్టీ, యాన్ ఆనెస్టీ అంటలా, అలాగే ఏ వర్చ్యూ అంటలా. ఇవన్నీ ఏంటి? షుగర్ అన్కౌంటబుల్ నౌన్, గోల్డ్ మెటీరియల్ నౌన్, విజ్డమ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అందుకే నౌన్స్ టాపిక్ మీరు బ్రెనన్ మార్టిన్ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇదే వీడియోలో ఇదే ప్లేలిస్ట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ని మీరు క్లిక్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీకు మీ మొబైల్ ఫోన్కి వస్తాయి. ఓకే, అలాగే ప్లేలిస్ట్ ఉంది. వ్రెన్ అండ్ మార్టిన్ అనే ప్లేలిస్ట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఈ ప్లేలిస్ట్లో మీకు డే 1 నుంచి, ఇది డే 9 ఆల్రెడీ వీడియో నేను చేస్తున్నాను. సో 1 నుంచి 8 వరకు ఉంటాయి. సో మీరు 2 కానీ 3 కానీ 4 కానీ ఈ వీడియోస్లో మీకు నౌన్స్ టాపిక్ ఉంటుంది. ఆ నౌన్స్ టాపిక్ కంప్లీట్ చేసి పూర్తిగా చూసి వస్తే ఈ ఆర్టికల్స్ టాపిక్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఆనెస్టీ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి యూజ్ చేయకూడదు. వర్చ్యూ అనేది కూడా ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్గా మనం మాట్లాడతాం కాబట్టి వీ షుడ్ నాట్ యూజ్ ఏ ఆర్ యాన్. అలాగే అన్కౌంటబుల్ నౌన్స్ టేక్, ఒక్కోసారి అన్కౌంటబుల్ నౌన్స్ కూడా డెఫినెట్ ఆర్టికల్ దీన్ని తీసుకుంటాయి. ఎందుకు తీసుకుంటాయో చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, వుడ్ యూ పాస్ మీ ద షుగర్. యాక్చువల్గా షుగర్ అనేది అన్కౌంటబుల్ నౌను, దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయకూడదు. బట్ ఎందుకు యూజ్ చేస్తున్నాడంటే ఆ షుగర్ దగ్గరగా ఉంది, నీకు తెలిసింది, టేబుల్ మీద ఉందేమో, అది పంపించు. ద షుగర్, అక్కడున్న షుగర్ పంపించు అని అర్థం. ద విజ్డమ్ ఆఫ్ సోల్మాన్, యాక్చువల్గా విజ్డమ్ ముందు డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయము. బట్ ఎవరి విజ్డమ్? సోల్మాన్ యొక్క విజ్డమ్ అన్నప్పుడు ఈజ్ గ్రేట్, ది యూజ్ చేయొచ్చు. ఓకే, ఐ కాంట్ ఫర్గెట్ ద కైండ్నెస్ విత్ విచ్ హీ ట్రీటెడ్. ఇక్కడ ఎవరి కైండ్నెస్? అతడి యొక్క కైండ్నెస్. కాబట్టి కైండ్నెస్ ముందు యాక్చువల్గా యూజ్ చేయం. కైండ్నెస్ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ అని మాట్లాడితే యూజ్ చేయం. బట్ కైండ్నెస్, ఎవరైనా పర్టికులర్ పర్సన్ యొక్క కైండ్నెస్ గురించి మాట్లాడితే ది కైండ్నెస్ అని మనం మాట్లాడచ్చు. అలాగే ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ ముందు మనము 0 ఆర్టికల్ పెడతాం. చిల్డ్రన్ అంటాం కానీ ఏ చిల్డ్రన్, యాన్ చిల్డ్రన్, ది చిల్డ్రన్ అన్నాం. కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ఆఫీసెస్, ఇలాగ మనం మాట్లాడాలి. ఓకే, ఒకవేళ ది పెట్టాలంటే చిల్డ్రన్ ముందు వాళ్ళు మీ పిల్లలై ఉంటారు. అలాగే ప్రాపర్ నౌన్స్ ముందు మనము ఎలాంటి ఆర్టికల్స్ పెట్టము. ప్రాపర్ నౌన్స్ ఏంటి? గోపాల్, రహీం అంటే మన పేర్లు, మన కంట్రీ పేర్లు, కాంటినెంట్ పేర్లు, ఇలాంటి పేర్ల ముందు మనము ఎలాంటి ఆర్టికల్స్ని యూజ్ చేయము. అలాగే నేమ్స్ ఆఫ్ మీల్స్ ముందు మనం యూజ్ చేయము. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీటి ముందు యూజ్ చేయము. చూడండి, వాట్ టైం డూ యూ హ్యావ్ లంచ్, ఎప్పుడు నువ్వు లంచ్ తింటావు. డిన్నర్ ఈజ్ రెడీ, డిన్నర్ రెడీ అయింది. బట్ యాక్చువల్గా ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్ మీకు లంచ్ ఇప్పించినా మీరు లంచ్ని ముందు ఏదైనా ఆర్టికల్స్ యూజ్ చేస్తే అవి ఎలా మాట్లాడొచ్చో చూడండి. ఐ హ్యాడ్ ఎ లేట్ లంచ్ టుడే అంటే చాలా లేట్గా లంచ్ తిన్నాడు. ద డిన్నర్ వీ హ్యాడ్ ఎట్ ది టూరిస్ట్ హోటల్ వాజ్ వెరీ నైస్. ఏదైనా పర్టికులర్ డిన్నర్ చేసిన తర్వాత ఫలానా ప్లేస్లో డిన్నర్ బాగుంది అన్నప్పుడు పర్టికులర్గా చెప్పాలి కాబట్టి ది డిన్నర్ అని చెప్పి అది ఎక్కడ తిన్నారో రిఫరెన్స్ ఇస్తారు. సో అలాగే బిఫోర్ లాంగ్వేజెస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ దీన్ని యూజ్ చేయకూడదు. అలాగే ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ది ఇంగ్లీష్, ఏ ఇంగ్లీష్, యాన్ ఇంగ్లీష్, ది ఇంగ్లీష్ అని మనం మాట్లాడకూడదు. ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ పేరు కాబట్టి దాని ముందు ఇవేవి రావు. ఇంగ్లీషే కాదు, ఏ సబ్జెక్ట్ ముందు రావు. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఫిజిక్స్, తెలుగు ఇవన్నీ. అలాగే కొన్ని జనరల్ ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అని, కాలేజ్ అని, చర్చ్ అని, బెడ్ అని, టేబుల్ అని, హాస్పిటల్, మార్కెట్, ప్రిజన్ వీటి ముందు మనము ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయము. కాబట్టి ఐ లెర్న్డ్ ఫ్రెంచ్ అట్ ఎ స్కూల్, we go to church on Sundays, he stays in bed till 9 every morning. ఓకే, ఇలాగ మనము యూజ్ చేయము. ఒకవేళ పర్టికులర్గా చెప్పాల్సినప్పుడు మనము యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఐ మెట్ హిమ్ ఎట్ ద చర్చ్ ఎక్కడో వాడికి తెలుసు, నియర్ చర్చో లేకపోతే దగ్గర ఉన్న చర్చ్ అని. ద బెడ్ ఈజ్ బ్రోకెన్, ఎవరి బెడ్? నా బెడ్ ఏమో. అలాగే ఐ వెంట్ టు ద హాస్పిటల్, ఏ హాస్పిటల్కి? పర్టికులర్ హాస్పిటల్. అలాగ మనం మాట్లాడవచ్చు. అలాగే మన రిలేషన్స్లో ఉన్న ఫాదర్, మదర్, ఆంట్, అంకిల్
వీటి ముందు మనము ఎలాంటి ఆర్టికల్స్ని మనం యూజ్ చేయము. అలాగే బిఫోర్ కొన్ని పొజిషన్స్ ఉంటాయి. చైర్మన్ అని, ప్రిన్సిపల్ అని, వీళ్ళు ఒక్కసారే ఆ పొజిషన్‌లోకి వెళ్తే, ఒక్కసారే ఎవరైనా ఒక పొజిషన్ చైర్మన్ గానీ, ప్రిన్సిపల్ గానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గానీ, చీఫ్ మినిస్టర్ గానీ, వాళ్ళు ఒక్కసారి ఆ పొజిషన్‌లోకి వెళ్తే, వన్ టైమ్ వెళ్ళినప్పుడు, వన్ టైమ్ బై వన్ పర్సన్ వెళ్ళినప్పుడు, మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయము. హీ వాజ్ ఎలక్టెడ్ చైర్మన్. ఓకే. ద బెనర్జీ బీకేమ్ ప్రిన్సిపల్, అంతే. అంతకు మించి మనం ఎక్కువగా వాటిని యూజ్ చేయము. అలాగే సర్టెన్ ఫ్రేజెస్ ఉంటాయి చూడండి ఇక్కడ. టు క్యాచ్ ఫైర్, టు టేక్ బ్రీత్, టు గివ్ బ్యాటిల్, టు కాస్ట్ యాంకర్, ఇలాగా ఎలాంటి ఫ్రేజెస్ వచ్చినప్పుడు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయము. అలాగే ఇంకా ఈ ప్రిపోజిషన్తో కూడా కొన్ని వస్తుంటాయి. ఎట్ హోమ్, ఇన్ హ్యాండ్, ఇన్ డెట్, బై డే, బై నైట్, ఎట్ బ్రేక్ఫాస్ట్, ఇలాంటి ఫ్రేజెస్ ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్స్ యూజ్ చేయము. అలాగే రిపిటేషన్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మనం ఇలా మాట్లాడితే ఐ హ్యావ్ ఏ బ్లాక్ అండ్ వైట్ డాగ్, ఇలా మాట్లాడితే అర్థం ఏంటి? నా దగ్గర ఒకటే డాగ్ ఉంది, ఆ డాగ్ బ్లాక్ కలర్లో వైట్ కలర్లో ఉంది అని అర్థం. కానీ రెండింటి ముందు ఇక్కడ కూడా ఏ పెడితే ఏమవుతుంది చూడండి. ఐ హ్యావ్ ఏ బ్లాక్ అండ్ ఏ వైట్ డాగ్ అంటే నీ దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి, ఒకటి బ్లాక్ కలర్లో ఉంది, ఇంకోటి వైట్ కలర్లో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా ఏమంటున్నాడంటే ఒక నౌన్కి 2 యాడ్జెక్టివ్స్ ఇచ్చేటప్పుడు మనము రెండింటి ముందు ఏని పెట్టకూడదు, ఒకదాని ముందే పెట్టాలి. ఇలాగా ఏ బ్లాక్, ఏ లేదు, అండ్ వైట్ డాగ్ రెండింటి ముందు పెడితే ఏమవుతుంది? అది రెండుగా పరిగణిస్తాము. ఏ బ్లాక్ అండ్ ఏ వైట్ డాగ్, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, బట్ వాటికి 2 కలర్స్ ఉన్నాయి. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే సేమ్ అదే ఇక్కడ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే, సో డెఫినెట్ ఆర్టికల్లో ద సెక్రటరీ అండ్ ది ట్రెజరర్ ఈజ్ ఆబ్సెంట్, ఇక్కడ దీతో సపరేట్ చేయలేదు కాబట్టి వీళ్ళిద్దరూ ఒక పర్సనే. ద సెక్రటరీ అండ్ ద ట్రెజరర్ ఆబ్సెంట్, ఇక్కడ ఇద్దరు ఆబ్సెంట్ అయ్యారు. ఓకే. ఆర్టికల్తో సపరేట్ చేస్తే 2గా పరిగణించాలి, ఆర్టికల్ ఒకటే యూజ్ చేస్తే 1గా పరిగణించాలి. దట్ ఈస్ ద థింగ్ హియర్. ఓకే. అలాగే ఒక్కోసారి ద థర్డ్, ద ఫోర్త్ చాప్టర్, అలాగే మనం ఆర్డినల్ నెంబర్స్ అని చెప్పాము, అలాగే మనం యూజ్ చేస్తాము. ఓకే. అలాగే ఇక్కడ ఎక్స్ప్రెసింగ్ కంపారిజన్లో చూడండి, ఇఫ్ 2 nouns రిఫర్ టు ద సేమ్ పర్సన్, 2 nouns ఒకే పర్సన్ని రిఫర్ చేస్తున్నప్పుడు వి యూజ్ ఆర్టికల్ ద ఫస్ట్ పర్సన్ నౌన్ ఓన్లీ. ఇక్కడ చూడండి, హీ ఈజ్ ఎ బెటర్ మెకానిక్ దెన్ క్లర్క్, హీ ఈజ్ ఎ బెటర్ పోయెట్ దెన్ నావెలిస్ట్, హీ ఈజ్ ఎ బెటర్ థింకర్ దెన్ డెబిటర్, హీ వుడ్ మేక్ ఏ బెటర్ ఇంజనీర్ దెన్ లాయర్. సో ఫస్ట్ నౌన్ ముందే మనము ఏని కానీ, దీని కానీ, యాన్ కానీ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇలా యూజ్ చేయము. ఎలాగంటే ఇక్కడ రాశాడు చూడండి, బట్ ఇఫ్ యూ రిఫర్ డిఫరెంట్ పర్సన్, డిఫరెంట్ థింగ్స్, ద ఆర్టికల్ మస్ట్ బి యూజ్డ్ విత్ ఈచ్ నౌన్ ముందు యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఒక్కరే అనమాట, మెకానిక్, క్లర్క్ ఇద్దరు ఒక్కలే. కానీ ఇద్దరని చెప్పాలంటే హీ ఈజ్ ఏ బెటర్ మెకానిక్ అండ్ ఏ క్లర్క్, అక్కడ ఇద్దరు ఉన్నారు. ఓకే. హీ వుడ్ మేక్ ఏ బెటర్ స్టేట్స్మెన్ దాన్ ఏ ఫిలాసఫర్, ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారు. సో ఈ విధంగా మనము ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం. సో ఆర్టికల్స్ గురించి ఇక్కడ ఎక్సర్సైజెస్ ఇచ్చారు, అవి మీరు చేయండి. మీకోసం నేను ఒక 2 చేస్తాను. ఓకే. సో ఇక్కడ చూడండి, కాపర్ ఈజ్, సో ఏ కానీ, యాన్ కానీ, దీని కానీ సూటబుల్ అయిన ఆర్టికల్ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో పెట్టమంటున్నాడు. మీకోసం నేను కొన్ని చేస్తాను, మీరు రిమైనింగ్ చేసి నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. చూడండి, కాపర్ ఈజ్ ఏ యూజ్ఫుల్ మెటల్, హీ ఈజ్ నాట్ యాన్ ఆనరబుల్ మ్యాన్, హెచ్ సైలెంట్ ఇక్కడ. సో ఇవన్నీ రిమైనింగ్ మీరు చేయండి. అలాగే ఇక్కడ ఏంటి, ఇన్సర్ట్ ఆర్టికల్స్ వేర్ ఎవర్ నెసరీ, ఎక్కడైతే ఆర్టికల్స్ అవసరమో అక్కడ ఆర్టికల్స్ పెట్టమంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, వైల్ దేర్ ఈజ్ ఏ లైఫ్, ఏ రాస్తుంది, దేర్ ఈజ్ ఏ హోప్. ఓకే. జీవితం ఉన్నంత కాలము మనకి హోప్ కూడా ఉంటుంది. అలాగే హర్ నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్ హ్యాడ్ బీన్ అక్వైర్డ్ అండర్ ఏజ్డ్ జడ్జ్, ఓకే, అండ్ జెవిష్,
ఓకే, అండర్ యాన్ ఏజ్డ్ జెబిస్ యాన్ వస్తుంది. సో ఇలాగా రిమైనింగ్ మీరు చేసి ఎక్కడ అవసరమో ఆర్టికల్ అక్కడ పెట్టి నాకు కామెంట్స్ చేయండి. ఐ విల్ ఈగర్లీ వెయిటింగ్ టు నో యువర్ కామెంట్స్. ఓకే, నేను వీటికి కీ కూడా మీకు ఆ, మన వీటికి ఈ 2 ఎక్సర్సైజులకి కీ డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అవుతే మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాటి కీ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ గ్రూప్లో మీరు కీ చూసుకొని మీరు చేసినవి రైట్ ఆర్ రాంగ్ అని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ కవరింగ్ విత్ ఆ యూట్యూబ్ ఛానల్. ఏదో ఒక పాయింట్ ఇక్కడ మీకు బాగా నచ్చుంటుంది కదా, ఆ పాయింట్ ఏంటో నాకు కామెంట్ చేయండి. So, love you all. We will come with another lesson. Thank you all for once again.